ప్రియంవద ఆపో. చెప్పినట్టే చెప్పి విషయం పూర్తిగా చెప్పకుండా పారిపోయింది. కానీ అమ్మగారికి ఒక చిన్న పాపకి ఏదో సంబంధం ఉందని మాత్రం అర్థమవుతోంది. అదేంటో తెలుసుకోవాలి. ప్రియంవద అమ్మగారి గతం ఏంటో తెలుసుకోవాలి. అమ్మగారు ఎలాగో చెప్పరు కాబట్టి పెద్దమ్మగారిని అడిగి తెలుసుకోవాలి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను వెతుక్కుంటూ నా ఇంటి వరకు రావాలనుకున్నా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని, నువ్వు ఈ జన్మలో నా కంటికి కనిపించకూడదు అని నీకు ఆనాడే చెప్పాను కదా. అయినా వినకుండా ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు. నీ కర్మని అనుభవించడానికి జైలుకు పోయావు. నీ జీవితం జైల్లోనే ముగుస్తుందనుకుంటే మధ్యలోనే తిరిగొచ్చావు. వచ్చిన వాడివి నీ బతుకు నువ్వు బతకకుండా మళ్ళీ నా బతుకుని డిస్టర్బ్ చెయ్యాలని చూస్తున్నావు. జైలు నుంచి తప్పించుకోగలిగావు, కానీ నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదా? ప్రియంవద, నేను నీ బతుకుని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. నువ్వు అనుకుంటున్నట్టు నేను వెతుక్కుంటూ వచ్చింది నిన్ను కాదు, నా కూతుర్ని. నా కూతుర్ని నాకు అప్పగించు. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే మళ్ళీ ఈ జన్మలో నా మొహం నీకు చూపించను. పోనీ కనీసం నా కూతురు నీ దగ్గర క్షేమంగా ఉందని చెప్పు ప్రియంవద. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతుర్ని నువ్వే మాయం చేసినందుకే కదా ఇంతకాలం జైల్లో ఉండొచ్చావు. మళ్ళీ నీ కూతురు నా దగ్గర ఉందంటున్నావు. ప్లీజ్ ప్రియంవద, అబద్ధం చెప్పకు. ఆ రోజు నేను వచ్చేసరికి నా కూతురు నీ దగ్గర కనిపించలేదు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. నాకు తెలుసు ప్రియంవద, నీకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి నా నీడ కూడా మన బిడ్డ మీద పడకూడదు అనుకుంటున్నావు.